ఇప్పుడు నేను లక్ష్మీదేవిని నిలబెట్టుకోవడం ఎలా అనే దాని మీద మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. పూర్తిగా చూడండి. ఎందుకంటే మీకు సంపాదించడం అందరం సంపాదిస్తాం, కానీ ఆవిడని నిలబెట్టుకోవడం మనకు తెలియాలి. ఆ విషయం మీద మీకు ముఖ్యంగా ఇది మన ఆటో బ్రదర్స్కి మెయిన్ పనికొచ్చేటువంటి విషయం అనమాట. వాళ్ళే ఎందుకంటే చెప్తాను, అది కూడా విషయం వాళ్ళకైనా కాదు, ఎవరైనా ఆటో వాళ్ళనే కాదు, ఆటో బ్రదర్స్ అనే కాదు, ఎవరైనా సరే జీవితం అంతా కష్టపడతాం, కానీ కష్టపడ్డ రూపాయిని నిలబెట్టుకోవడం ఎలా అనేది తెలియక చిన్న చిన్న పొరపాట్లతో మనం అది కొంచెం ఇబ్బంది నిలబెట్టుకోలేకపోతూ ఉంటాం. జీవితం అంతా కష్టపడ్డ రూపాయి కూడా నిలబడకపోవడం కారణం ఏంటో, మనం చేసే పొరపాట్లు ఏంటో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాం అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే మనం ఒక ఆ రోజుకి 2000 3000 సంపాదిస్తాం, ఇంటి వరకు పూర్తిగా రూపాయి కూడా పట్టుకెళ్ళలేకపోతాం, ఈ మధ్యలోనే అయిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే ఆవిడ మన దగ్గర నిలబడడానికి ఇష్టం ఉండక మనకు అప్పటికప్పుడు ఏదో ఆలోచన వస్తుంది, వచ్చి ఆ ఆలోచన ప్రకారం ఆ పనులు ఈ పనులు పిచ్చి పనులన్నీ చేసి మొత్తం ఖర్చు పెట్టేస్తాం. అది ఖర్చు అంటే అది మనకు ఆ రకమైన ఆలోచన రావడానికి కారణం ఏంటంటే ఆవిడ నిలబడాలనుకుంటే స్థిరంగా మనకి ఏలుబడిసి పూరిగా బుద్ధిగా ఎడ్డిపోతాం. అది నిలబడకుండా ఆవిడ వెళ్ళిపోవాలి కాబట్టి మనకు ఆవిడ అలాంటి ఆలోచన కలిగిస్తూ ఉంటుందన్నమాట. అలాంటి ఆలోచన రాకుండా ఆవిడ మన దగ్గర నిలబడాలని ఆవిడ కోరుకోవాలి మన దగ్గర నిలబడాలి, మనం కాదు. అందరం కోరుకున్నా ఆవిడ మన దగ్గరే ఉండాలని, కానీ ఆవిడ కోరుకోవాలి మన దగ్గర ఉండాలని. ఆవిడ అలా కోరుకోవాలంటే మనం ఒక పని చేయాలన్నమాట. ఎందుకంటే భూమి మీదకి కలియుగంలో వెంకటేశ్వరుడుగా అవతారం ఇచ్చినప్పుడు, శ్రీ మహావిష్ణువు భూమి మీదకి వచ్చినప్పుడు లక్ష్మీదేవి ఆయనకు షరతు పెట్టింది. నాకు ఒక మనిషి నరుడి రూపంలో ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు నరుల దగ్గర నాకు ఒక నచ్చని అవయవం ఉంది, అది కనిపించిందంటే మాత్రం నేను మీ దగ్గర నిలబడను, అది కనిపించకుండా నాకు చూపించకుండా ఉన్నంతసేపు నేను ఇక్కడ ఉంటానని చెప్పింది ఆవిడ పెట్టిన షరతుకి లక్ష్మీదేవిని నిలబెట్టుకోవడం కోసం శ్రీ మహావిష్ణువు ఆయన అవతరించిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఆయన నిలబడే ఉండిపోయాడు. ఆ మహాతల్లిని నిలబెట్టుకోవడానికి ఆ మహాపురుషుడే అంత కష్టపడుతుంటే మనం ఎంతండి. అందుకే ఆ చూపించుకోవడమే అవయవం ఏంటనేది ఇప్పుడు వివరణ ఇస్తానమాట. ఆటో బ్రదర్స్కి మెయిన్ చెప్పడం ఏంటంటే, నాకు సైకిల్ కానీ బండి కానీ రాకుండా, దానివల్ల నేను ఎప్పుడు బస్సులోనూ ఆటోలోనూ ప్రయాణం చేస్తూ ఉంటాను. ఇది ప్రయాణం చేసినప్పుడు ఆటో బ్రదర్స్ దగ్గర నేను ఎక్కువ గమనించింది ఏంటంటే, వాళ్ళు ఈ పొరపాటు ఎక్కువ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు సంపాదించింది ఇంటికి తీసుకెళ్ళలేకపోతున్నారు అని నేను అనుకోవడం అనమాట. అంటే అది ఒకటి చెప్తాను, మీరు జాగ్రత్త పడ్డారంటే మీ సంపాదన మీ దగ్గర మీ పిల్లలకి పోగు చేసి ఉంచగలుగుతారన్నమాట. అదేంటంటే ఏం లేదండి, ఇప్పుడు లక్ష్మీదేవి అన్నది శ్రీనివాసంతో, అయితే నువ్వు ఎప్పుడైతే నాకు మోకాలు చూపిస్తావో అప్పుడు నేను నీ దగ్గర ఉండను, నేను నా వైకుంఠానికి వెళ్ళిపోతానని చెప్పింది. మోకాలు చూపించి కూర్చున్నాడంటైనా మోకాలు కనపడుతుంది, వెంటనే ఆవిడ వెళ్ళిపోద్ది అన్నమాట. మోకాలంటే మహాదేవికి ఇష్టం ఉండదు. అనుకున్న నవగ్రహాల్లోనూ మోకాల్లో నివాసం ఉండేది ఎవరు అనుకుంటున్నారు? 7వ గ్రహమైన శనేశ్వరుడు స్థావరం మోకాలు అన్నమాట. నవగ్రహాలు కూడా మన బాడీలో ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క స్థావరంలో ఉంటారు, నివసిస్తూ ఉంటారు. అలాగే మోకాల్లో అక్కడ నివసిస్తుంటారు. మెదడు మోకాల్లో ఉన్నది అంటూ ఉంటారు చూసారా, దానికి కారణం కూడా అదే. మనకి పరిస్థితి బాగాలేదనుకోండి, శనీశ్వరుడు దృష్టి మన మీద పడినప్పుడు మనం మోకాలతోనే ఆలోచిస్తాం అనమాట. అప్పుడు మనల్ని పెడదారి పట్టిస్తాడు ఆయన. అదే మనం కష్టపడుతూ ఉన్నాం అనుకోండి, కష్టపడేవాడు ఎప్పుడు మోకాలు తిని కూర్చున్నా కూడా మోకాలు బయటెడతాడు. అంటే లేజినెస్, సోమరపోతనానికి ప్రతిరూపం మోకాలు అనమాట. అందుకనే మోకాలు అంటే సోమరపోతు ఏ పని చేయకుండా కూర్చున్నవాడు అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. అందుకనే ఆవిడ మోకాలు చూపించేవాడి దగ్గర ఉండను అని చెప్పింది అనమాట. ఆయన కూడా నిలబడి కష్టపడుతున్నాడు కదా, అలాగా మనం కూడా ఎంతగానో కష్టపడాలి. ఇకపోతే ఆటో బ్రదర్స్ గురించి ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు వాళ్ళు సహజంగానే ఎక్కేవాళ్ళకి దిగేవాళ్ళకి వాళ్ళ చిల్లర ఇవ్వడం కోసం ఏం చేస్తున్నారంటే, హ్యాండిల్కి అటుపక్క ఇటుపక్క ఇలాగా జేబుల్లాగా పెట్టి ఆ జిప్పు జేబుల్లో వాటిలో డబ్బులు వేసి అవి ఎవరికైనా తీసివ్వడానికి ఈజీగా ఉంటుందని అక్కడ పెట్టుకుంటున్నారు. కానీ కరెక్ట్గా వీళ్ళు మోకాలు ఆ జేబు మీద తగులుతుంది. అసలు చూడడానికే ఇష్టపడిన వాడికి మోకాలు తగిలితే నిలబడుతుంది అసలు అది? ఇప్పుడే కాదు, అసలు ఎప్పుడూ ఉండదు. ఇంకా మోకాలు ఒకసారి ఇప్పుడు ఏదైనా పొరపాటు చేశారో క్షమించండి అని అడిగితే మళ్ళీ క్షమాపణ జరిగి మళ్ళీ అవుతారు. కానీ మోకాలు జరగడం చూసిందంటే జీవితంలో ఎప్పుడూ మన జోలికి రాదు. ఇంకా అది అంత పెద్ద పొరపాటు అన్నమాట.
ఇంట్లో ఆడవాళ్ళు కూడాను అది మన సొంత ఇల్లైనా, అద్దె ఇల్లైనా ఏదైనా ఏదైనా పనులు చేస్తా రోజుకి 2, 3 సార్లు మోకాళ్ళ మీద గౌతుని అందుకోవడం అది చేశారనుకోండి. అలా చేస్తుంటే ఆ ఇల్లు అమ్ముకోవాలని పరిస్థితి వస్తుంది. సొంత ఇల్లు అయితే నిలబడదు. అద్దె ఇల్లు అయితే వెంటనే ఖాళీ చేసి వేరే ఇంటికి పోవాల్సి వస్తుందన్నమాట. అంత ప్రమాదం మోకాలనేది. అది ఇది ఆటో బ్రదర్స్‌కే స్పెషల్ అనడానికి కారణం ఏంటంటే అలా మోకాళ్ళ దగ్గర డబ్బులు పెట్టొద్దు. అంటే మరి ఎక్కడ పెట్టుకోమంటారంటే అది జేబుల్లోని ప్యాంట్లు బట్టి అతను తీసివ్వడం కష్టంగా అయిద్ది. కానీ ఎందుకేం చేస్తారంటే ఒక కర్చీఫ్‌లాంటిదో రుమాల్ లాంటిదో తీసి హ్యాండిల్‌కి ఎదర జోబులాగా కట్టేసి దాంట్లో వేసుకొని ఇచ్చేవాళ్ళు కొందరిని చూశాను నేను ఆ బ్రదర్స్‌ని. అలాగా మీరు కూడా అలా చేసుకోండి. ఆ తర్వాత అంతా తీసి జేబులో పెట్టుకోవడం, కొంచెం ఎమ్మటాయి జేబులో పెట్టుకోవడం ఏదో చేస్తూ ఉండండి. మొత్తం కాళ్ళ దగ్గర పెట్టడం. ఇప్పుడు ఈ మధ్య ఫ్యాషన్స్ వచ్చి కాలేజీ కుర్రోళ్ళు ఆళ్ళు కూడాను ఇంకా ప్యాంట్‌కి జేబులు ఎక్కడెక్కడ ఉంటున్నాయో తెలవట్లేదు. అసలు జేబులు ఎక్కడున్నా పర్లేదండి. మోకాళ్ళ దగ్గర ఉండకూడదనమాట. మోకాళ్ళ దగ్గర ఉంటే తెలిసిందే కదా! ఆ లైఫ్‌లో ఇంకా సంపాదించడం ఉన్నది కూడా హారతికరపూరం అయిపోతుందనమాట. ఇది ఒకటే కాకుండా ఇంకోటి ఉంది. మన నోట్లో ఉంచేసి గాలి. ఇది ఇంకా ప్రమాదం. మోకాళ్ళ కన్నా ప్రమాదం. ఏంటంటే మనం ఎక్కడైనా పెద్దల దగ్గరికి వెళ్ళినా సరే మన నోట్లో మాట్లాడేటప్పుడు మన నోట్లోంచి గాలి వాళ్ళకి తగిలిద్దేమన్నా సరే ఇలా చెయ్యెట్టి చుట్టుకొని ఇంతకుముందు శిష్యులు గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగ చెయ్యెట్టి ఈ శ్వాస వాళ్ళకి తగలకుండా జాగ్రత్త పడేవారనమాట. కానీ ఇప్పుడు అదేం లేదు. అది లేదు కదా సరి కదా. ఇంకా కొంత మన స్టైలిష్ రైళ్ళు ఏం చేస్తారంటే ఇది జేబులోంచి డబ్బులు తీయాలనుకోండి అని ఇలా ఊది జేబులోంచి డబ్బులు తీసి ఇలా ఇస్తూ ఉంటారు. జేబుని నోటితో ఊది ఆ నోటి గాలి లోనకి వెళ్ళిందంటే ఆ జేబులో రూపాయి కూడా పైసా నిలబడదన్నమాట. అది కాకుండా ఇంకొకటి ఉన్నాడంటే కుక్క పుట్టేస్తుంది అసలు గాలి ఇట్లేదని చెప్పి కాళ్ళలో ఎగరేసి గుండెల మీద ఊడుకుంటూ ఉంటాడు. గుండెల మీద ఊడుకుంటే ఏమైతే తెలుసండి 30-40 ఏళ్ళకి ఆడ ఆరోగ్యం పాడైపోయి రకరకాల జబ్బులు వచ్చేస్తాయి. ఆడ ఆరోగ్యం పూర్తి కొలాప్స్ అయిపోతుంది గుండెల మీద తీసుకోవడానికి. అది కాకుండా ఇంకా చెప్తున్న పని ఏంటంటే ఇప్పుడు అందరూ కలిసి సమ్మర్ అని అలాగే వచ్చినప్పుడు ఏదో ఖాళీగా ఉన్నప్పుడు అందరూ కూర్చొని ప్యాకెట్ను ఈ మధ్య అష్టజమ్మాలు ఆడుతూ ఉంటారు. అయ్యో ఈ ఆడేటప్పుడు అందరూ కూర్చుంటాయి కదా. అందరూ కూర్చొని ఆడుతున్నాం కదా అక్కడికి వెళ్ళేది అప్పుడే వెళ్ళినోడు ఏం చేస్తూ ఉంటాడు అక్కడ కూర్చోకుండా ముందు అక్కడ తుడుచుకోవడం చేస్తాం. తుడుచుకోవడం చేతితో తుడుచుకోవచ్చు, లేదంటే ఏం తుడుచుకోకపోయినా అలా కూర్చుండిపోయినా పర్లేదు. ఎందుకంటే ప్యాట్ పాసిపోయినా మళ్ళీ ఉతుక్కునే ప్రయత్నం. కానీ ఆడేం చేస్తాడు చేతితో కూడా తోడడు నోడుతూ ఊతాడు అక్కడ ఉత్తాను ఊది అప్పుడు కూర్చుంటాడు. అలా ఊదడం వల్ల అది లైఫ్లో స్థిరత్వం లేకుండా పోతుందన్నమాట. ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి నోటి గాలితో వల్ల. ఈ మోకాలు సిరిరా మోకాలొడ్డ దగ్గర అనేసి మన పురాణాల్లో ఉంది. సిరిరా మోకాలొడ్డ అంటే సిరి వస్తుంటే మోకాలు చూపించాలంటే అడ్డెడిపోయినట్టు అక్కడి నుంచి ఎరకపోద్దాం ఇప్పుడు రాదు. మోకాలకి అంత ఇది ఉందన్నమాట. శ్రీనివాసుడు కలియుగం బిగిన్ అయిన కాడి నుంచి అలా నిలబడి ఉండిపోవడం ఏంటంటే ఈ మహాకలిని నిలబెట్టుకోవడం కోసం అంత కష్టపడుతున్నాడు అన్నమాట. మనం ఎంత వాళ్ళు ఏం కాదండి. మోకాలంటే సోమరపోతనానికి నిదర్శనము. నడుము మంచి పని చేయాలి తప్ప అది మోకాలు ఉంచామంటే కూర్చోవలసి వస్తుంది. కూర్చున్నప్పుడే కదా మోకాలు బయటకు వస్తాయి. అదే మోకాలు శనీశ్వరుడికి అత్యంత ఇష్టమైనది అయితే వీడికి పరమ అయిష్టమైనది మోకాలు అన్నమాట. దీంట్లో ఏ దేవత ఆయన దేవుడు దేవతే కానీ కొంచెం ఆలోచించుకొని సమానం చేసుకొని ఈ అమ్మవారిని నిలబెట్టుకుని మీ కష్టాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారని చేస్తున్నాను. ఇది మీ ఫ్రెండ్స్కి అలాగే షేర్ చేసి ఈ చిన్న ప్రయత్నాన్ని లైక్ చేసి షేర్ చేయండి.